హలో ఫ్రెండ్స్, హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా రేపే కదండి సండే, ఆదివారం 7వ తారీఖు 2025 సెప్టెంబర్ సంపూర్ణ చంద్రగ్రహణం ఉండబోతుందండి. ఆ టైమింగ్ ఎప్పుడంటే రాత్రి 9:56 నుండి 1:26 వరకు అయితే ఏర్పడబోతుంది. దీన్నే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారనమాట. ఇంకా మధ్యకాలం ఎప్పుడంటే 11:46 అనమాట. ఇది మధ్యకాలం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కొన్ని రాశులపైన అయితే ఎఫెక్ట్ చూడబోతుందంట అండి. చాలా ఉంటుందంట. మెయిన్గా అయితే కుంభరాశి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంట. వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలండి కొంచెం. ఇంకా ఆ దేవుడి నామస్మరణలతో ఉండడం చాలా మంచిది వాళ్ళైతే. ఇంకా చిన్నపిల్లల విషయానికి, ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే ఇంకా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళైతే చాలా భయాలు ఉంటాయి. అలాంటి భయాలు పెట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇంకా కట్ చేయడం లాంటివి ఇలాంటివి చేయకుండా ఉండాలండి. వీళ్ళైతే ఏ పనులు చేయకుండా రెస్ట్ తీసుకోవడం మంచిది. ఇంకా వాళ్ళైతే 9 గంటల వరకు భోజనం చేసేసి ఇంకా రెస్ట్ తీసుకోవడం మంచిదండి. ఇంకా పడుకొనే ఉండాలా ఏంటి అని అనుకుంటారు. పడుకోకుండా కూర్చున్నా కానీ ఇంకా ఏ పని అయితే చేయకూడదు అనమాట. గోళ్ళు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం అలాంటివి చేయకూడదు ఈ చంద్రగ్రహణం సమయంలో. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అంటారు కదా. అందుకనైతే ఇంకా నిల్వ ఉండే పదార్థాల పైన అయితే గరిక కానీ లేదంటే తులసి ఆకులు కానీ వేసి ఉంచుకోవాలండి. పాలు, పెరుగు పదార్థాలు అయితే నిల్వ ఉంచుకోకూడదనమాట. ఇంకా భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలన్నమాట. బయట తులసి కూట పైన కూడా ఒక చిన్న క్లాత్ వేసి ఉంచండి. ఎందుకంటే గ్రహణ ఛాయలు పడకుండా ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా మనకు తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవాలి. సండే రోజు కాబట్టి చాలామంది నాన్ వెజ్ తినాలనుకుంటారు. కాబట్టి చంద్రగ్రహణం రోజు అసలు నాన్ వెజ్ తినకుండా ఉండడం మంచిది. ఎందుకంటే గ్రహణ ఛాయలు మధ్యాహ్నం నుంచే ఏర్పడబోతున్నాయి అన్నమాట. అందుకని నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు వెజ్ ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా మనకు బయట గుమ్మానికి కట్టిన బూడిద గుమ్మడికాయ శక్తి కూడా కోల్పోతుండండి గ్రహణ శక్తి పడి. అందుకని మరుసటి రోజు సోమవారం రోజు ఉదయం మళ్ళీ తెచ్చి కొత్తది కట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా కల్లుప్పు కానీ ఇంకా గుమ్మడికాయ అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా చాలామంది. అవి శక్తి కోల్పోతాయి అన్నమాట గ్రహణ ఛాయలు పడి. వాటిని మళ్ళీ సోమవారం రోజు కొత్తగా పూజ చేసుకొని కట్టుకోవాలన్నమాట. ఆలయాలు కూడా మధ్యాహ్నం నుంచే మూసివేయబడతాయండి. ఇంకా మన ఇంట్లో కూడా దేవుడి గది ఉంటుంది కదా, ఆ గదికి 1 గంట ముందు నుంచే డోర్ వేయాలి. లేదంటే కర్టన్స్ ఉంటాయి కదా, కర్టన్స్ అయినా వేసుకోవాలి. గ్రహణ సమయంలో ఆ గ్రహణాలు అనేటివి మన దేవుడి పైన పడకుండా ఉంటాయి. తర్వాత మరుసటి రోజు అయితే మనం ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి. ఇల్లు తుడుచుకోవాలి, మొత్తం వాకిలు కడిగేసుకోవాలి. దేవుడి పటాలు మొత్తం కడిగి పూజ అయితే చేసుకోవాలండి. శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడబోతుందండి ఈ గ్రహణం. చాలా అరుదుగా ఏర్పడుతుంది ఇలాంటి గ్రహణాలు. కాబట్టి ఈ గ్రహణం ఎఫెక్ట్ మనుషులపైన కంపల్సరీగా ఉంటుందండి. 2 days వరకు అయితే ఈ గ్రహణ ఛాయలు కాబట్టి మనుషులపైన ఈ గ్రహణం ఎఫెక్ట్ అయితే చాలా ఉంటుందండి. 2 రోజుల వరకు ఈ గ్రహణ ఎఫెక్ట్ అయితే ఉంటుందంట. మన సమయానికి 1 గంట ముందే మన కిటికీలు, తలుపులు అయితే అన్నీ వేసుకోవాలండి. ఇలాంటి పనులు అయితే ప్రారంభించకూడదు. శుభ గడియలు అయితే అసలే ఉండవు కదండి. చాలామంది తాలిబొట్టులకి పిన్నిసులు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారైతే పెట్టుకోకండి. ఎందుకంటే గ్రహణ సమయంలో వాటి శక్తి అనేది మన ఆరోగ్యాన్ని నశించేలా చేస్తాయి, అనారోగ్యం పాలయ్యేలా చేస్తాయి అన్నమాట. దూర ప్రయాణం అసలే చేయకండి ఫ్రెండ్స్. వీలైనంత వరకు ఎంత అర్జెంట్ ఉన్నా సరే వెళ్ళకండి. ఎందుకంటే ఈ గ్రహణ ఎఫెక్ట్ చాలా అందరిపైన ఉంటుందంట అండి. తప్పనిసరిగా అయితే సోమవారం రోజు మనం అంతా శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకొని దేవుడి ఫోటోలు కడిగి మనమైతే పూజ చేసుకోవాలి. అవసరమైతే మనకి దగ్గరలో ఉన్న శివాలయాలకు అయితే వెళ్ళడం మంచిది. దుర్గాదేవి నామస్మరణ చేయడం కూడా మంచిది అండి. ఇది అందరికీ వర్తిస్తుంది అనమాట. చిన్నపిల్లల కానుంచి ప్రెగ్నెంట్ లేడీస్, వృద్ధులు అందరికీ వర్తిస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.